ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా దేవర ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు పూనుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సిరుల తల్లి విజయనగరం పైడి తల్లమ్మ దేవర ఉత్సవం రేపటి నుంచి వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఇప్పటికే అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రతి ఏడాది జరుపుకునేలాగే ఈ దేవర ఉత్సవానికి దేవాదాయ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వనంగుడి నుంచి 3 లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడికి అమ్మవారిని తీసుకురావడమే దేవర ఉత్సవం ప్రధాన ఉద్దేశం. ఈ ఉత్సవం అక్టోబర్లో జరిగే సిరిమానోత్సవానికి నాంది వంటిది. అమ్మవారి స్థాపనతో మొదలై తర్వాత ఊరేగింపుగా బయలుదేరి మా ఉకంపేటకి 7 గంటలకి చేరుదును మా స్వగ్రం. అక్కడ ఉకంపేట నుండి రాత్రి 10 గంటలకి అంగరంగ వైభవంతో చిత్ర విచిత్ర వేషాలతో అమ్మవారిని అక్కడ నుండి ఘటాలు తర్వాత ఉత్సవ విగ్రహాన్ని మిగతా కూడా తీసుకుని వచ్చి ఊరేగింపుగా ఇక్కడ చదురుగుడిలో ఘటాలు తర్వాత ఉత్సవ విగ్రహాన్ని లోన పెట్టి తర్వాత తెల్లవారుజామున 3:30-4 సమయంలో అమ్మవారు పశ్చిమ భాగంలో లభ్యమైంది కాబట్టి చెరువుల్లోని ఆవిడ యొక్క పటం పాటించి ఆవిడ ప్రార్థించి అక్కడ నుండి ఆవిడ్ని మట్టి రూపంలో తీసుకుని వచ్చి పసుపుకంగా మారి ఊరేగింపుగా ఉదయం 7 గంటలకి 13వ తారీఖు ఉదయం 7 గంటలకి అమ్మవారు కోవిల్లో నిక్షిప్తం అవుతారు. అప్పటి నుండి మళ్ళీ విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడు సిరిమానోత్సవం తర్వాత తప్పోత్సవం ఉయ్యాల కంబాల వరకు కూడా అమ్మవారు 6 మాసాలు ఇక్కడ ఉంటారని. ప్రతి ఏటా వైశాఖ మాసంలో పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. వనంగుడిలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆ విగ్రహాలను హకుంపేటలోని పూజారి ఇంటి వద్దకు తీసుకువెళ్తారు. అదే రోజు రాత్రి హకుంపేట నుంచి విగ్రహాలను ఘాటాలతో ఊరేగించనున్నారు. రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న వనంగుడి వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. పెద్ద చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వనంగుడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి చదురుగుడికి చేరుకోవడంతో దేవర ఉత్సవం ముగుస్తుంది. అంతకుముందు పెద్ద సంఖ్యలో భక్తులు పైడిమాంబకు పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అక్టోబర్లో జరిగే సిరిమానోత్సవం వరకు అంటే 6 నెలలు అమ్మవారు చదురుగుడిలో ఉండి భక్తులకు దర్శనమిస్తారు.